హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే మొదటి శ్రావణ శుక్రవారం రోజు తీసిన వ్లాగ్. ఇంకా కనీసం ఈ శుక్రవారం రోజుకైనా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా, అవన్నీ అయినా అయిపోగొట్టాలి అనుకున్నాము. అంటే మిర్రర్స్ తెచ్చిపెట్టారు, ఆ మిర్రర్స్ పెట్టేయడము, కొంచెం అక్కడంతా బాక్సెస్ అన్నీ ఉన్నాయి కదా, సో అవంతా క్లీన్ చేస్తే బాగుండు అనిపించింది. సో ఎలా క్లీన్ చేసాము, సుదర్శన్ మిర్రర్స్ ఎలా ఫిట్ చేశాడు, అవన్నీ ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా టెడ్డీకి చూశారు కదా, ఆ రోజు కూడా క్లాస్ ఉండింది. సో ఇంకా సుదర్శన్ రూబీ అప్పుడే లేశారు, హ్యాపీ మాత్రం ఇంకా పడుకొనే ఉంది. ఇంకా ఇక్కడ చూసారా, ఇల్లంతా చిమ్మేశాను. ఇంకా ఇల్లు తుడవాలి, ఈ అదంతా వేస్ట్ అంతా తీసేసి ఇల్లు తుడవాలి. ఇంకా ఇంతలో సుదర్శన్ లేసేశారు కదా, అందుకే చాలా రోజుల తర్వాత టీ పెట్టుకుందామా బాబా అంటే పెట్టు బుజ్జు అన్నాడు. అందుకే ఇంకా టీ పెట్టుకుంటున్నాము. ఒక సైడ్ పాలు పెట్టేశాను పిల్లలకి. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పారు కదా, గ్రీన్ టీ తెల్లవారితో ఎంటీ స్టమక్తో ఇవ్వకూడదు, తీసుకోకూడదు ఆశ అనేసి, అసిడిటీ ఫామ్ అవుతుందంట. సో తీసుకోకూడదంట. నాకు నిజంగా తెలీదు, కామెంట్స్లో చూసి ఇంకా ఇవ్వకూడదా అనుకున్నాను. నార్మల్గా తాగము పొద్దున్నే గ్రీన్ టీ, కాకపోతే ఆ రోజు ఇంకా కాఫీ తాగేసాం కదా, ఇంకా సుదర్శన్కి ఇద్దామనేసి ఇంకా అలా గ్రీన్ టీ ఇచ్చేసాను. ఇంకా నా వ్లాగ్ వీళ్ళు చూసుకుంటున్నారు, కూర్చొని కామెడీలు చేసుకుంటున్నారు నా మీద. ఇంకా రూబీ డ్యాన్స్ చేయడము, సో అలా అనమాట. ఇంకా ఈ మధ్య టీ తాగడమే అసలు మానేసాం కదా, తాగుతున్నాము. అలాంటిది మామూలుగా నేను అడుగుతూ ఉంటాను సుదర్శన్ని, బాబా చీయర్స్ బాబా అనేసి. అలాంటిది నేను మర్చిపోయాను. సుదర్శన్ అడిగాడు, నిజం కదా మర్చిపోయాను కదా అనుకున్నాను. ఎంత రిలాక్స్గా కూర్చొని టీ తాగుతున్నాను కదా. యాక్చువల్లీ ఆ రోజు ఎంత పని ఉందంటే అంత పని ఉంది, ఎన్ని టెన్షన్లు అంటే అన్ని టెన్షన్లు ఉన్నాయి. కానీ ఏందో హ్యాపీగా టీ తాగేంత వరకు మాత్రం హ్యాపీగా ఉంటాను, అవన్నీ మర్చిపోతాను. ఏమైనా వర్క్ ఉన్నా కానీ గుర్తు తెచ్చుకోను అనమాట కావాలనేసి. అంతవరకు మాత్రం ఆ టీ తాగే టైం వరకు మాత్రం హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి అనేసి అనుకుంటాను. ఇంకా ఇందాక చూసాక ఇల్లంతా చిమ్మేశాను, ఇంకా ఇల్లు తుడుచుకోవాలి. సో అదే చేస్తున్నాను. ఇంకా ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏమంటే వుడ్ ఫ్లోరింగ్ కదా, అందుకే దీనికి ఒక 2 to 3 times తుడిచాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి తుడవగానే మళ్ళీ అయినా వైట్ కలర్గా అట్లే ఉందన్నమాట, మార్క్స్గా. అందుకే అన్నిసార్లు తుడిచినాక నీట్గా అయింది. నీకోసం పెట్టుకున్నావు సుదర్శన్ది, బీపీఎస్ గుర్తు కోసం బాబా. బాబా ఏమని తెస్తావు బాబా? మామిడి ఆకులు దొరికితే ఇక్కడ పెడదాం. కొట్టించు బాబు, నువ్వు కొట్టచ్చు కదా, ఇప్పుడు వచ్చు కదా నీకు. బాయ్. ఫోన్ పెట్టుకోనుండు. సో చూస్తున్నారా, ఇక్కడ ఒక మిర్రర్, ఆ షూ ర్యాక్ ఉంది కదా, దానిపైన ఇంత పెద్ద మిర్రర్ అనమాట. సేమ్ మిర్రర్ బెడ్రూమ్లో కూడా. ఇంకా హౌస్ అంతా ఇలా తుడిచాను కదా, అది ఆరేంత వరకు ఎవరు బెడ్ దిగకూడదు అన్నాను. టెడ్డీ అక్కడ కూర్చుంది. దాని తర్వాత రూబీ స్నానం చేసుకొచ్చేసేయమని చెప్పాను ఫస్ట్, ఎందుకంటే రూబీ హెయిర్ కొంచెం ఆరాలంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ స్నానం చేసిందంటే ఒక పని అయిపోతుంది. ఇంకా రూబీని స్నానం చేపించేసేసి నీట్గా రెడీ చేశాను. ఇంకా టెడ్డీ క్లాస్ అయిపోయిందంటే స్నానానికి వెళ్ళిపోతుంది. సో ఇంకా హ్యాపీ నేనైనా చేపించేస్తాను, ఒక్కొక్కసారి సుదర్శన్తో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసాను. అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకెందుకో ఈ శారీ కట్టుకునేసాను. బాబా పాయసం చేయాలి బాబా, వెళ్తున్నాను. ఫస్ట్ పాయసం పెట్టేసేసి జేజీకి పెట్టేసుకొని మళ్ళీ చూద్దాం. ఇదేంద్రా ఇది తోకలాగా ఉంది, ఏమో తెలీదు. మా బాబా బిజీగా ఉన్నాడు, నేను వెళ్ళి చేసుకొచ్చేస్తాను. అయ్యయ్యో. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి సిమ్లో పెట్టేసి చీర కట్టుకుని వచ్చేద్దాము అనేసి వెళ్ళాను. వచ్చేసరికి పొంగిపోయాయి. అయ్యో అనిపించింది. ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి దేవుడికి పాయసం చేస్తున్నాను. ఇంకా మా పూజ ఆ రోజు ఎలా అయిందో చూడండి, ఎంత హడావుడిగా చేసుకున్నాము. ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నానో అర్థం కాలేదు అసలు. ఆ రోజు అస్సలు నా మైండ్ పని చేయలేదు, ఒక్కటి చేయబోయి ఇంకోటి చేస్తున్నాను. అసలు ఎందుకు చేస్తానో కూడా అర్థం కాలేదు కొన్ని పనులు అయితే. నిన్న చేయొచ్చు బాబా, ఇప్పుడు చేస్తాం బాబా.
ఆ పాలు పొంగిపోయాయి అన్నాను కదా, ఆ పాలు వేడిగా ఉన్నాయి. గ్లాస్లో పోసి ఆ గ్లాస్లో మళ్ళీ అది వేస్తున్నాం కదా, గ్లాస్ వేడిగా ఉంది, ఎందుకంటే పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి. నేనేమంటే ఆ కింద ఆవిరి వస్తూ ఉందేమో స్టవ్లో నుండి, అందుకే వేడిగా ఉంది, కాలుతా ఉంది అనుకున్నాను. ఇంకా పాయసం చేయడం అందరికీ వచ్చు, చాలా సింపుల్ కదా, అందుకనేసి అంతగా ఏం చూపించట్లేదు, జస్ట్ అలా చేసుకెళ్ళిపోతున్నాను. ఇంకా పాయసం చేయడానికి ఇలా పాలల్లో సేమియా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత కలబెట్టాలి కదా, కలబెట్టకుండానే వెళ్ళిపోతాను. వావ్ తీస్తాను, అందుకే బాబా చెప్తున్నాను. నేనైతే ఆ రోజు ప్రశాంతంగా చేసుకోవాలి అనుకున్నాను, ఏంటో హడావుడిగా అయిపోయింది. ఏం చేసావు? షుగర్ వేసా? ఇంకేమి దాంట్లో చెప్పేసారు, గురించి చేస్తాను, ఆర్డర్ చేసుకో, టైం అది జీడిపప్పు అంతా వేయాలి కదా. గీలో వేయించు బాబా, గీ ఒక నెయ్యి దీపం పెట్టుకున్నాం కదా, నెయ్యి దీపం పెట్టుకున్నాం కదా. బనానాస్ మర్చిపోయి చేసావు సార్. ఇంకా పెట్టుకోవాలి. బాబా ల్యాప్టాప్ క్లోజ్ చేసేద్దా. హ్యాపీ ఇంకా ఇక్కడ చూసారా, నాకు రూబీ హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా దేవుడికి పూలని పెట్టేసే రూబీ, నేను వచ్చేస్తాను అని చెప్పాను, అన్నీ నీట్గా పెట్టేస్తూ ఉంది. ఇంకా రూబీకి ఒక పని, టెడ్డీకి ఒక పని, ఇలా చెప్తాను కదా. యాపీ కూడా, నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా నీకు అంటుంది, కానీ యాపీ హెల్ప్ చేస్తుందంటే నాకు చాలా భయం. ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తుంది, నాకు ఆ డబల్ వర్క్ అవుతుంది అనమాట. అయినా ఏదో ఒకటి చిన్న వర్క్స్ అలా ఇస్తూ ఉంటాను. ఇంకా ఈ గడపకి పసుపు కుంకుమ పెయింట్ వేస్తాం కదా, అలా వేసేసి ఉంటే బాగుండు. స్టిక్కర్ పెట్టేసుకోవాలి ఇక్కడ, పెయింటింగ్ వేసేసుకోవాలి బాబా. అవును బుజ్జు, చూడు అసలు ఏం గీయాలి. ఎక్సర్సైజ్ చేస్తుందమ్మా, ముగ్గులు వేస్తుందిరా. ఎక్కడ వచ్చి ముగ్గు? కొంతసేపు ఆడితే వస్తుందేమో, రండి. తొక్కకండి రండిరా ముగ్గు, అట్లీస్ట్ ఉన్నట్టు నటించండి. అది నువ్వు కూడా జంప్ చేసి రావచ్చు. కామెడీ కదరా నా అమ్మ. ఏ జాగ్రత్త ముగ్గురే. బాగుందా? గీతలు గీసి పెట్టేసిందా? ఇక్కడ రావా, ఇక్కడ ఈ విండో లాగా కనపడతాను, పక్క జరగరా, విండో లాగా అక్కడ చూడ కనపడతాను. ఏదో లైన్స్ ఉన్నాయిరా విండో. అవునరా, ఏదో లైన్స్ ఉన్నాయిరా. ఏంద్రా బటర్ఫ్లై, పప్పి అన్నీ ఉన్నాయి. ఏంద్రా రింగిల్ గా ఉంది. అయిపోయిందా? టైం 12:40 1:40. నేను పెట్టలే, వాళ్ళు పెట్టారు, తిప్పి పెట్టాలి. ఇంకా ఆ రోజు 2 వరకు దీపం పెట్టేసుకోవచ్చు అంట. 2 అయిపోతా ఉంది టెన్షన్ తెలుసా అసలు. 2 వరకు ఏం చేస్తున్నావు ఆశ అనుకుంటున్నారు కదా, అసలు ఏం చేశానో నాకే అర్థం కాలేదు. అలా టైం అయిపోయింది, 2 అయిపోతా ఉండింది టైం అసలు. ఇంకో 1
ఇంతకేమంటే యాపీని తిట్టాను కోపం వచ్చేసి, ఇంకా అందుకే అనమాట సారీ చెప్తున్నాను. ఇక్కడ చూసారా టెడ్డీ, రూబీ అందరూ హెల్ప్ చేస్తున్నారు. అప్పటికి అయినా 2 అయిపోతుంది టైం. నువ్వే పెట్టావునా డెకరేషను? వావ్ యాప్ భలే డెకరేట్ చేశారు రూబీ. నా పూజ సామాన్లు చూసారా అన్నీ పాతవైపోయాయి. అది గార పట్టిపోయాయి అనమాట. ఎక్కువ రోజులు ఇక్కడ ఉండం కదా అందుకనేసి. ఇంకా వాటిని కడిగినా కానీ అసలు ఏం పోవడం లేదు, ఎలా ఉందో అలానే ఉన్నాయి. ఇంకా ఒక కోరిక ఉండింది, కొత్త హౌస్ కదా సిల్వర్వి తెచ్చుకుందాము అనేసి, కానీ ఇంకా కోరిక తీరలేదు మరి. ఇంకా నాకు ఆ కమ్మలు ఏదో ఒక రకంగా ఉన్నాయి కదా, అదేమంటే ఇక్కడ బెంగళూరులో ఉండే నా జ్యువెలరీ అనమాట. సో దాంట్లో ఈ ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఇంకా టెడ్డీ రూబీ మాత్రం భలే ఉంది అన్నారు. మా సుదర్శన్కి నచ్చలేదు, అయినా అలా వేసేసుకున్నాను ఆ రోజుకి. దూరంగా ఆకు ఒక పెట్టారా? టచ్ అవ్వకుండా మా వెనకాల ఓకేనా? రాయి కొట్టలేదు కదా. చుట్టూ చేస్తాను. చుట్టూ చిక హ్యామర్తో కొడతారంట బాబా. నాకు టచ్ చేయకండిరా. రూబీరా బాబాయ్ ఎక్కడ? హ్యామర్ తెచ్చారు. అమ్మయ్య ఫైనల్గా టైంకి అన్ని పనులు చేసేసుకున్నాను. ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాము. ఇంకా షూ ర్యాక్ పైన మిర్రర్ బాగుంది కదా, సెట్ అయింది కదా. ఇంకా అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ అలా ఏదైనా పెట్టుకోవాలి, ఏదైనా ఒక ఏమంటారు అబ్బా కొన్ని ఐడియాస్ ఉన్నాయిలేండి, మళ్ళీ షేర్ చేసుకుంటాను ఒకవేళ అక్కడ నీట్గా అన్ని పెట్టేస్తే. ఇంకా మీరు కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు, ఆశ తొందరగా సర్దుకునేసి హోమ్ టూర్ చేయి ఆశ అనేసి. చేస్తాను కానీ ఈ ఇయర్లో చేయను, 2022లో చేస్తాను హోమ్ టూర్. ఎందుకంటే ఇక్కడే ఉంటే నేను అన్ని నీట్గా సర్దుకునేసాను, గబగబా అయిపోతుంది. ఇక్కడ ఉండను కదా ఎక్కువగా, తిరుపతికి వెళ్ళిపోతూ ఉంటాను. సో చాలా టైం పడుతుంది నాకు. ఇంకా తిరుపతికి వెళ్తాను, మళ్ళీ బెంగళూరుకి వస్తాను, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ కొత్తగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలవాటు అవుతుంది, మళ్ళీ కొన్ని ఐడియాలు వస్తాయి. ఇక్కడే ఉంటాయి కదా ఐడియాస్ వస్తాయి. సో అప్పుడు ఇలా పెట్టుకోవాలనుకుంటుంటాను. సో అలా చేసుకుంటే చాలా లేట్ అవుతుంది కదా. సో అందుకే అనమాట హోమ్ టూర్ 2022లో చేస్తాను. ఇంకా ఇక్కడ సడన్గా హడావుడిగా రెడీ అవుతున్నాము. ఎక్కడికో తెలుసా, మా సుదర్శన్ ఆఫీస్కి వెళ్తున్నాము. ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. అంటే ఇంటికి బయట వెళ్ళేటప్పుడు మనం ఏమేమి ఆఫ్ చేసి వెళ్ళాలి, అన్ని చెక్ చేసుకుని వెళ్ళాలి. ఆ చెక్ లిస్ట్ చూసుకొని అది ఎవరో ఒకళ్ళే చేయాలి ఆ పని. ఇద్దరు ముగ్గురు చేస్తే వాళ్ళు చేస్తుంటారు, మనం మర్చిపోతాము. బాబా ఐల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఏం పని రా నీది రూబీ? హలో జాగ్రత్త టెడా, నీ వర్కే ఎదురా. హౌస్ లో అంతా క్లోజ్, లైట్స్ ఆఫ్ లో ఉన్నాయి. డోర్స్ అన్ని క్లోజ్ అవి కదా. నేను అప్పు నీదే వర్క్ నానా? మాస్క్ వర్క్. ఓ వావ్, పట్టుకో పదా వెళ్దాం. వస్తున్నాం. వచ్చింది చాలేరా, పడిందన్నా. రెడీకి వేసేస్తుంది. రెడీ గీజర్లు కూడా నాన్న ఆఫ్లో ఉన్నాయి ఆన్లోనే చూసుకోవాలి రూబీ. నువ్వు ఓకే అంతే కదా. పదండి అయితే, ఇంకేం లేదు కదా. పదండి పద, బయట వెళ్ళి పట్టుకుంటా. బాబా రే యాప్, నువ్వు చెప్పులు అందరికి తీసి పెట్టాలి కదా. అప్పు అమ్మ వీరో మళ్ళీ శానిటైజ్ చేసుకో. స్లిప్పర్స్ అన్ని టచ్ చేసావు కదా, పెట్టేసే. థ్యాంక్ యూ. ఏంటండి హ్యాండ్ బ్యాగ్లో ఒకటి ఉంటుంది కదా, ఇటీ
అవునా, సరే పదండి. రే రూబీ వాడికంటే ఈ రూబీ పదండి. దాని పక్కన అక్కడ లాగదున్నాను కదా, ఆ పక్క పట్టుకొని లాగాలి. రాని మళ్ళీ వస్తుంది. ఇప్పుడు సడన్గా సుదర్శన్ ఆఫీస్కి ఎందుకు ఆశ అనుకుంటున్నారు కదా, చెప్తాను, చూస్తూ ఉండండి. పదండి పదండి బాబారా. హలో రూబీ, ఇటు సైడ్ సైడ్ రా, ఇటు సైడ్ కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా ఓల్డ్ చార్జర్ పెట్టుకున్నావు కదా, జాగ్రత్తనా కదలకు. నేను వేసుకుంటానన్నా. ఏమైనా మర్చిపోయానా? స్టవ్ ఆన్లో లేదు కదా? వీడియో ఫుల్ వన్ విండో ఫుల్ గా ఓపెన్ ఉంది తెలుసా? గుడ్ గర్ల్ అన్న. ఏందిరా మా అందరం దిగుతూ ఉంటే అది కదులుతూ ఉంది, ఏదో పెద్ద లోడ్ దిగినట్టు. రూపాడు ఇటీ, ఆ బాటిల్ ఇటీ. పద, అవన్నీ పోస్ట్ వస్తుంది. మన లెటర్స్ ఏమైనా ఉంటే మన దాంట్లో పెడతారు. పదండి పదండి. రూబీ మంచిగా పట్టుకున్నా స్టైల్గా. అది టెడ్డ వాడికి చెప్పు. నువ్వు అంతే లేరా, అన్నీ ఎట్లే చేసుకుంటా ఉండు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాడు వాడు. బాగా వేసుకో, చున్నీ బాగా వేసుకో. ఉండండి, ఇక్కడే ఉండండి, బాబా వస్తాడు. అప్పుడు ఇట్రాను. పింక్ ఎక్కడ ఉంది క్యాప్? పర్పుల్, అది బ్రౌనా? బ్రౌన్ కదా, బ్రౌన్ కదా. ఇటు సైడ్ రా. లేదు చాక్లెట్ డార్క్ మెరూన్. నేను వీడియో తీస్తున్నా, చెప్పు. చూడు ఇక్కడ. లేదులే హ్యాపీ, చెప్పు. పింక్ ఫ్లవర్స్. ఇది గ్రే. సూపర్ సూపర్ కాంబినేషన్ అన్న. సూపర్. పద పాప వెయిట్ చేస్తుంది. చూపించాలి కదా అవుట్ఫిట్స్. మీ ఛానల్లో అయితే అందరి ఛానల్లో చూపిస్తారన్న, మనమే చూపించాము. సైడ్ పెట్టు, నేను తీసుకుంటాను. ఏదైనా ఒక సాంగ్ కాకపోతే ఇంకేదైనా హోటల్ అయినా అనుకోండి, ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేసాము, నచ్చింది, ఇంకంతే, ఎప్పుడు అదే ఉంటుంది. అదే సాంగ్ వస్తూ ఉంటుంది, అదే హోటల్కి వెళ్తూ ఉంటాము, అదే సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటాము. సో అలా అనమాట. ఏదైనా ఒకటి స్టార్ట్ చేసామంటే దాంట్లోనే ఉంటాము. ఏదో ఒకట్లేండి. ఫైనల్గా నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. దాని గురించి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అలా పూజ చేస్తూ ఉన్నాము. అప్పుడే మా సుదర్శన్ ఏమంటే, బుజ్జు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ ఛార్జర్ తెచ్చుకుంటాను, కొత్త ఛార్జర్, ఇది ఇచ్చేసి మీరు రెడీగా ఉన్నారు కదా, వెళ్దాం పదండి అందరము, నా ఆఫీస్ చూసినట్టు ఉంటుంది, రూబీ చూడలేదు కదా, చూపిస్తాను అని చెప్పాడు. ఇంకా హడావుడి అనమాట. అంతే, గబ్బగబ్బా బయలుదేరిపోయాము. సో పదండి అయితే మీకు కూడా చూపిస్తాను మా సుదర్శన్ ఆఫీస్ ఎలా ఉంటుందో. దండం పెట్టుకోండి ఇక్కడ జేజీకి. ఇంకా రోజు శుక్రవారం కదా, ఇంకా ఇక్కడ అమ్మవారు లాస్ట్ టైం మీకు చూపించాను. ఇంకా ఇక్కడ అన్నాలు కూడా పెడుతున్నారు, అంటే భోజనాలు. సో మంచిగా పూజ చేశారు. ఇంకా ఇక్కడ అమ్మవారు అయితే ఎంత కళగా ఉందో అసలు. ఇంకొక అమ్మవారిని కూడా పెట్టారు, ఇద్దరు అమ్మవార్లు. అది నాకు నేమ్స్ కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ ఆగి కొంచెం దండం పెట్టుకునేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మీకు గుర్తే ఉంటుంది కదా, రీసెంట్గా సుదర్శన్ ఆఫీస్కి అనేసి బయలుదేరాము, కానీ ఓల్డ్ చార్జర్ ఉంది మా సుదర్శన్ది, అది మర్చిపోయాడు. ఇంకా దానికోసం అనేసి వెళ్ళకుండా హోటల్ వరకు వెళ్ళేసి ఇంటికి వచ్చేసాం కదా. సో ఈసారి మాత్రము
ఓల్డ్ ఛార్జర్ కూడా పెట్టుకొనేసి ఇంకా బయలుదేరాము కొత్త ఛార్జర్ తెచ్చుకోవడానికి. ఇంకా ఇది లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ కదా, సో సండే వచ్చి ఇండిపెండెన్స్ డే కదా, అందుకే అనమాట ఫ్లాగ్స్ అట్లా అక్కడ అంతా అమ్ముతున్నారు. అది చూడగానే వీళ్ళకి కావాలి 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 అనేసి అడిగారు. ఇప్పుడు వద్దులేరా మళ్ళీ కొనుక్కుందాము, ఈవినింగ్ వచ్చి కొనుక్కుందాము అని చెప్తున్నాడు మా సుదర్శన్. కనీసం నేను ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా సుదర్శన్ మాకు టైం ఇవ్వలేదు, ఇంకా శారీలోనే వచ్చేసాను. ఆశీర్వాద్ మేడం. థ్యాంక్స్. ఇంకా ఇలా వీళ్ళు సాంగ్స్ పాడుకుంటూ వచ్చారు. అంటే చాలా దూరం తెలుసు సుదర్శన్ ఆఫీస్, 1.5 hour ఏమో. ఇంకా ట్రాఫిక్ లేకుండా 1.5 hour అనమాట ఇంటి దగ్గర నుండి. ఇంకా నార్మల్ బెంగళూరు డేస్ ఉంటాయి చూడండి, ఇంకా అప్పుడు 2 hours అవుతుందేమో మా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళడానికి. ఇంతకుముందు మీకు గుర్తుందా, ఒకసారి సుదర్శన్ ఆఫీస్ చూపించున్నాను మీకు. ఏదో ఒక పార్టీ అనుకుంటా, పార్టీ జరిగింది, అప్పుడు నేను టెడ్డీ యాపీ వెళ్ళాము సుదర్శన్ ఆఫీస్కి. అది కూడా షేర్ చేశాను ఆ వ్లాగ్ కూడా మీకు. కానీ మన కొత్త సబ్స్క్రైబర్స్కి తెలీదు, సో వాళ్ళు చూసినట్టు ఉంటుంది. కానీ నేను మీకు లోపలంతా చూపించలేదు అనుకుంటా, జస్ట్ ఆ గేమ్స్ ఏదో పెట్టున్నారు అది చూపించాను. ఇప్పుడు కూడా లోపలంతా చూపించాను, అలౌ చేయరు కదా, సో జస్ట్ అక్కడ బయట ఉంటాం కదా అక్కడ వరకు చూపిస్తాను. ఇంకా మా సుదర్శన్ ఎప్పుడు కార్ ఎక్కడ పార్క్ చేస్తాడో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను అని చెప్పుకుంటూ తీసుకొచ్చాడు. కానీ ఆ ప్లేస్ అంటే ఏదో సంథింగ్ ఏదో బ్లాక్ చేసి పెట్టినారు అక్కడ, అందుకని వేరే దగ్గర పెట్టారు. ఇంకా అక్కడ చూస్తున్నారా మా సుదర్శన్ సైన్ పెడుతున్నాడు. సో సుదర్శన్ ఆఫీస్కి వచ్చేసాము. పద పద. ఇంకా సుదర్శన్ సైన్ పెట్టేసి లోపలికి వెళ్ళాడు కదా, అదేమంటే ఆ ఛార్జర్ కోసం మాట్లాడాలి. ఆ ఛార్జర్ ఇచ్చేస్తే పాతది తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా అంతవరకు ఇలా మేము బయట కూర్చొని ఉన్నాము. సో జస్ట్ అలా షూట్ చేశాను సుదర్శన్ ఆఫీస్ మీకు అందరికీ చూపించడానికి. ఛార్జర్ తెచ్చుకుంటాడు, ల్యాప్టాప్ ఛార్జర్ ఇచ్చేసి ఏవో చాక్లెట్స్ కొనియద్దు, వాడికి గొంతు బాగాలేదు. లేస్ అలాంటివి కొని బాబా. ఇంకా మా సుదర్శన్కి అయితే ఆఫీస్కి రావాలనేసి ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడో తెలుసా. అప్పుడు ఎవరికైనా అంతే కదా, ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఒక 1.5 year ఏమో అయిపోయింది ఆఫీస్కి వెళ్ళి. సో ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఒక హ్యాపీగా ఉంటుంది కదా చూడాలి అనేసి. సో అలా ఉండింది, ఎవరికైనా అంతే కదా. టెడ్డీ వాళ్ళకి కూడా అంతే, స్కూల్కి వెళ్ళాలి అని ఉంటుంది కదా, చూసేసి వచ్చేసేయాలి, మళ్ళీ స్కూల్కి రోజు వెళ్ళకూడదు. సో అలా ఇంకా ఆఫీస్లో స్టైల్స్ ఇచ్చాడు మా సుదర్శన్, చెప్పలేమన్నమాట. ఓవర్ స్టైల్స్ ఇచ్చాడులేండి అక్కడ. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాట్లాడిస్తూ ఉంటే కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా చాలాసేపు పట్టింది మా సుదర్శన్ లోపల నుండి బయటికి రావడానికి. అంతవరకు ఏమంటే హ్యాపీ రూబీ చూసారు కదా, అలా ఆడుకుంటా ఉన్నారు. నేను టెడ్డీ ఏమంటే అక్కడ కూర్చొని ఉన్నాం, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఇంకా అలా వీడియోస్ తీసుకుంటా ఉన్నాము. ఇంకా హ్యాపీ రూబీ ఇద్దరు భలే తులుపోలు, ఎక్కడంటే ఎక్కడికి వెళ్తారు, ఏదంటే టచ్ చేస్తుంటారు. అందుకే 1/2 hourకి ఒకసారి, 10 minutesకి ఒకసారి అలా ఆ శానిటైజ్ చేస్తూనే ఉన్నాను వీళ్ళకి. ఇంకా అది చూస్తున్నారా, దాంట్లో తీసుకొచ్చారు ఛార్జర్, దాంట్లో తీసేసుకున్నారు మా సుదర్శన్. ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు ఆ టేబుల్. పదండి.
అమ్మయ్య ఇంకా ల్యాప్టాప్ ఛార్జర్ తీసేసుకున్నాడు. ఈ షార్ట్ సర్క్యూట్ జరగడం ఎందుకు, ఛార్జర్ పోవడం ఎందుకు, మళ్ళీ కొత్త ఛార్జర్ కదా ఆఫీస్కి రావడం ఎందుకు, సో ఇన్ని జరిగాయి అనమాట. ఇంకా టెడ్డీ రూబీ హ్యాపీకి సుదర్శన్ ఆఫీస్ గురించి కొత్త కొత్త విషయాలు కూడా చెప్పాడు. వాళ్ళకేమంటే ఎక్కలేని డౌట్లు వస్తూ ఉంటాయి కదా. కాఫీకే చాలా రోజులు ఆలోచించాం వెళ్ళడానికి హోటల్కి. అవునా? కాఫీ ఎంత ఉంటుంది? తెలియదు, మరి ఆలోచించేవన్నా? పేరు కూడా మర్చిపోయాను హోటల్ పేరు అది. ఇంకా ఇలా వస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద హోటల్ భలే ఉంటుంది బుజ్జు అన్నాడు. సో తీసుకెళ్తాడేమో అని అనుకున్నాను. హోటల్కి వెళ్దామా బాబా అనేసి అంటే కాఫీకి వెళ్ళడానికి చాలా రోజులు ఆలోచించారంట. అంత కాస్ట్లీ హోటల్ అంట అది. అన్న మీ ముగ్గురు నేమ్స్ ఉన్నాయి కదా, ఎవరో ఒకరు అనేసేయండిరా. వావ్, ఎంత బాగుంది చూడబోయే లొకేషన్ అంతా ఇక్కడ. బర్డ్ కూడా సౌండ్స్ చేస్తాను. ఎన్వైర్న్మెంట్ మంచి ఎన్వైర్న్మెంట్. అబ్బా ఏరోప్లేన్ సౌండ్. ఏ హ్యాపీ, ఏ పక్కనే కదా బుజ్జి హెచ్ అయ్యారు. బాబా జెట్ ప్లేన్, బాబా జెట్ ప్లేన్, ఏ జెట్ ప్లేన్. టెడ్డీ రూబీ హ్యాపీ వాళ్ళు అరవాల్సింది, నేను ఎగ్జైట్ అయిపోతున్నాను ఏంటో. ఏ బుజ్జు రేపు ఆగస్ట్ 15th కదా, దానికి రిహార్సల్ చేసుకున్నారేమో, అందుకే జనాలు లోపల అప్పుడు ఉన్నారు బుజ్జు. అవును 16th నుండి బంద్ కదా. హిల్టన్ బుజ్జు ఇదే హోటల్ చెప్పింది. ఓహో పెద్ద ఇదేనన్నా హిల్టన్, రేపు కాదులేదన్నా. ఇది కాస్ట్లీ హోటల్ అంట రూబీ, చాలా. అన్నా బెంగళూరుకి వచ్చాము చూడు మేము, నేను బాబా ఫస్ట్ లో అప్పుడు ఫోరంకి వెళ్తాము. అమ్మో ఇక్కడ మేము ఏం కొనలేము రా దేవుడా అనుకుంటూ వచ్చేస్తా ఉండేవాళ్ళం. నాన్న ఒక వాచ్ చూసాము, ఎంత బాబా అది? 1,50,000 అప్పుడు. నాయన మేము కొనలేంలే అనుకున్నాం. హ్యాండ్ బ్యాగ్స్ చూస్తే కూడా అన్ని 1000 పైనే ఉండేటివి, అసలు 2000 అట్లా. చెప్పులు చూసినా అవే కాస్ట్. అయినా కానీ బబ్బా ఉండలా, బబ్బా బలరాం తాత వెళ్ళి 2000 పెట్టి ఒక చెప్పులు కొనుక్కొచ్చుకున్నాడు ఫోరం. అప్పట్లో 2000 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 అంటారు. అప్పుడు ఏ ఇయర్ బాబా అది? 2009 అట్లా. 2008 నాన్న. 2008 అప్పుడు 2008 లో బాబా ఫోరం లో చెప్పులు కొనిచ్చాడు బలరాం తాత. అది మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాడు బలరాం తాత. బలరాం తాత బాబా ఏం బాబా అటు సైడ్ అంత మంచి ఏరియా, ఇక్కడే మాస్ ఏరియా ఉంది సడన్ గా. నేను ఆలోచిస్తానన్న కనీసం అది మీకు పనికి వస్తుందా పనికి రాదా అని. బలరాం తాత అట్లా కూడా చూడరా, అంతే. డబ్బులు ఉందా బలరాం తాత ఎక్కడైనా వస్తున్నా అది అప్పు చేసాను కొన్ని చేస్తాడు. అవ్వ కూడా అంతేరా, అప్పుడు ఇప్పుడు కూడా కొనిస్తున్నాను పాప. అవది డబ్బులు లేదు, అవ్వ మైండ్ మారిపోయింది. నన్ను నా గురించి చెప్పేదా? నేను చెప్తాను. నువ్వు ఎలా చెప్తావు నా గురించి? ఆహా నా గురించి నాన్న, అంటే నాన్న గురించి, నాన్న మమ్మీ గురించి నేనేమి అడగాను నాన్న. నాన్న వాళ్ళకి నాన్న మమ్మీని నాన్నని ఇద్దరిని ఏం అడిగేదాన్ని కాదు, గమ్ముగా ఉంటాను, వాళ్ళే కొనిస్తా ఉంటారు. ఇది పాత ఎయిర్పోర్ట్ రా, కానీ చాలా కోరికలు ఉండేటివి రా టెడ్డా నాకు, చాలా చాలా హై క్లాస్ కోరికలు. సో అలా ఆ రోజు శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను. మా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఛార్జర్ తెచ్చేసుకున్నాము. యాక్చువల్గా వ్లాగ్ అయితే ఇంకా ఉంది కానీ లెంగ్తీ అయిపోతుంది, సో ఇక్కడ వరకే పెడుతున్నాను. మిగతాది నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో మీరు అందరు మంచిగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.